ఒక చిన్న ప్రశాంతమైన పల్లెటూరులో రామయ్య అనే ఒక ఆయన ఉండేవారు. ఆయన గొప్ప ధనవంతుడేం కాదు, పెద్ద పలుకుబడి ఉన్నవారు కాదు. కానీ రామయ్యకి అంతకన్నా విలువైన ఒక మంచి పేరుంది. అది ఆయన అపారమైన దయ. ఆయన మనసు కరుణకు నిలువెత్తు రూపం. ఇంట్లో వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు సలహా కోసమో సహాయం కోసమో ఆయన దగ్గరికే వచ్చేవారు. కనిపించిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించేవారు. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం చీకటిలో ఉన్న వాళ్ళ రోజుని వెలిగించగలదని ఆయన నమ్మేవారు. చేతనేంత వరకు రామయ్య ఎవరిని కాదనకుండా సహాయం చేసేవారు. ఆయన జీవితం సాదాసీదాగా ఉన్న ఆయన దాతృత్వానికి నిదర్శనం. రామయ్య ఇల్లు చిన్నదే అయినా ఆయన మనసు చాలా గొప్పది. ఆయన దగ్గర పెద్దగా వస్తువులేం లేకపోయినా మనుష్య స్వభావాన్ని అర్థం చేసుకోవడమే ఆయన అసలైన సంపద. ఇతరుల సంతోషంలోనే ఆయన ఆనందాన్ని వెతుక్కునేవారు. జీవితంలో కష్టాలుంటాయని ఆయనకు తెలుసు. సరైన సమయంలో అందించిన చేయూత ఒక మనిషి తలరాతనే మార్చగలదని నమ్మేవారు. ఆయన ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేది. అది ఆయన విశాల హృదయానికి గుర్తు. ఆయన దగ్గర ఉన్న కొద్దిపాటి తిండి అయినా, సలహా అయినా లేదా సమయమైనా సరే మనస్ఫూర్తిగా పంచుకునేవారు. ఇతరులకు అండ నిలవాలనే ఈ సహజమైన కోరిక ఆయన జీవితానికి మార్గదర్శిగా నిలిచింది. అందుకే ఇమ్మడిలో అందరూ ఆయన్ని గౌరవించేవారు. రామయ్య సరైన సమయంలో చేసిన సహాయాల గురించి మిల్లో చాలా మందికి మంచి జ్ఞాపకాలున్నాయి. వాళ్ళు ఆయన నిస్వార్థ సేవ గురించి కప్లుగా చెప్పుకునేవారు. బాధలో ఉన్నవారికి ఓదార్పునిచ్చేవారు. ఆకలితో ఉన్నవారికి తన భోజనం పంచుకునేవారు. మనసులోని బాధలను ఓపికగా విని ఓదార్పునిస్తూ వీలైతే పరిష్కారాలు కూడా చెప్పేవారు. ఈ మంచి పనులన్నీ ఏ పొగడ్తలు బహుమానాలు ఆశించకుండా నిశ్శబ్దంగా చేసేవారు. ఎండాకాలంలో చల్లని సెరియేరులా ఆయన మంచితనం సహజంగా ప్రవహించి ఎంతో మంది జీవితాలు తాకింది. మనిషి సంబంధాలే జీవితంలో అత్యంత విలువైనవని రామయ్య గట్టిగా నమ్మేవారు. ఆయన తరచూ మన్మందరం ఈ జీవిత ప్రయాణంలో బాత్సారులను ఒకరికొకరం తోడుగా ఉండాలి అని చెప్పేవారు. ఈ చిన్నదైన లోతన తత్వం ఆయన ప్రతి పనిలోనూ కనిపించేది. ఆయన గొప్ప ఉపన్యాసాలు ఇవ్వలేదు, కానీ ఆయన పనులే ఆయన వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పేవి. ఆయన నిరంతర దయ, సానుభూతి ద్వారా మానవత్వం, కరుణ గురించి అమూల్యమైన పాఠాలు నేర్పించారు. ఆయన ఉండటమే యుమల్లో అందరికీ ఓదార్పుని, స్ఫూర్తిని ఇచ్చేది. ఒకరోజు ఉదయాన్నే వెంకటేష్ అనే ఒక కుర్రాడు రామయ్య పూరి గుడిసె దగ్గరికి వచ్చారు. వెంకటేష్ చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు. పరిస్థితులు ఎలా ఉన్నా అతను తెలివైన కుర్రాడు. తన మరిన్ని దారి ఎదగాలనే ఆశయాలున్నమారు. చదువు కొనసాగించాలని, నేర్చుకుని ఎదగాలని తప్పించేవారు. కానీ అతని కళని నిజం చేయడానికి వాళ్ల కుటుంబం దగ్గర డబ్బు లేదు. ఎప్పుడూ ఆస్తితో మెరిసే అతని కళ్ళు రామయ్య ముందు నిలబడ్డప్పుడు భయం కలగలసినట్టుగా మంబుపట్టాయి. రామయ్య దాతృత్వం గురించి కప్లు విన్నారు. ఏదైనా అద్భుతం జరుగుతుందని ఆశించారు. వెంకటేష్ వినయంగా రామయ్య ముందు నిలబడి చేతులు జోడించి నమస్కరించారు. వణుకుతున్న గొంతుతో తన కష్టాన్ని వివరించారు. చదువుకోవాలనే తన కోరిక గురించి, వచ్చిన ఆకాశాన్ని సవినియోగం చేసుకుంటానని ఉద్వేగంగా చెప్పారు. రామయ్య తన సహజమైన ఓపికతో, దయగల చూపుతో విన్నారు. వెంకటేష్ కల్తలలోని నిజాయితీని, అతని లేత ముఖంలోని పట్టుదలని రామయ్య గమనించారు. ఈ అబ్బాయి కేవలం డబ్బు అడగడం లేదని, ఒక మంచి భవిష్యత్తు నిర్మించుకోవడానికి అవకాశం అడుగుతున్నారని రామయ్యకు బాగా అర్థమైంది. అది ఒక చిన్న వింతపమే అయినా ఒక యువకుడి జీవిత సామర్థ్యం యొక్క భారాన్ని మోసింది. ఎక్కువ ఆలోచించకుండా రామయ్య సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన దగ్గర ఇవ్వడానికి పెద్ద ఆస్తి ఏమీ లేదని ఆయనకు తెలుసు. కానీ తన దగ్గర ఉన్నంతలో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్ కు ఒక చిన్న అప్పు ఇచ్చారు. అది అతని ప్రాథమిక విద్యా ఖర్చులకు సరిపోయేంత. ఆ డబ్బు ఇస్తూ రామయ్య దేగా అన్నాడు, వెళ్ళు నాయనా, బాగా చదువుకో. నీకంటూ ఒక మంచి జీవితాన్ని ఏర్పరచుకో. అదే నాకు నువ్విచ్చే తిరిగి చెల్లింపు. ఆయన ఏ రాతపూర్వక ఒప్పందం గాని హామీ గాని అడగలేదు. ఆయన సహాయం ఆ కుర్రాడి సామర్థ్యం, నిజాయితీలపై ఉన్న స్వచ్ఛమైన నమ్మకంతో కూడుకున్నది. వెంకటేష్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ డబ్బు తీసుకుంటున్నప్పుడు కత్తుజక్తతో అతని కళ్ళ నుండి నెడ్డు దారగా కారాయి. రామయ్యకు చాలా కృతజ్ఞతలు చెప్పారు. అతని గొంతు భావోద్వేగంతో పూడుకుపోయింది. ఈ అద్భుతమైన దయను ఎప్పటికీ మర్చిపోనని మాట ఇచ్చారు. వీలైనంత త్వరగా అప్పు తీరుస్తానని ప్రమాణం చేశారు. రామయ్య ఎప్పటిలాగే ఆప్యాయంగా గిరియన్ చెప్పేలా నవ్వారు. వెంకటేష్ వీపు మీద మెల్లగా తట్టి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పారు. అతని చదువుకు, ముందున్న దారికి అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. ఆ అబ్బాయి పట్ల ఆయన మనసు నిండా ఆశతో. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి.
వెంకటేష్ ఇచ్చిన మాటకు కట్టుబడి చదువు మీద శ్రద్ధ పెట్టారు. చదువులో బాగా రాణించారు. చదువు పూర్తియాక వ్యాపారంలోకి అడుగు పెట్టారు. అతని తెలివితేటలు అలుపెరగని కష్టానికి మంచి ఫలితం దక్కింది. అతని చిన్న వ్యాపారం వృద్ధి చెంది క్రమంగా ఒక పెద్ద సంపన్న కంపెనీగా ఎదిగింది. వెంకటేష్ పేరు పొందిన ధనవంతుడైన వ్యాపారవేత్త అయ్యారు. అతను ఒక రద్దీ నగరానికి మకాం మార్చారు. అక్కడ ఒక పెద్ద ఇంట్లో ఉంటూ ఖరీదైన కార్లు కొన్నారు. అతని జీవితం విజయానికి సంపదకు నిలువు ప్రదంలా ఉండేది. అయితే సంపద హోదా పెరిగే కొద్దీ వెంకటేష్ ప్రవర్తనలో ఒక చిన్న మార్పు వచ్చింది. వ్యాపార పనుల వల్ల ఎప్పుడూ తీరిక లేకుండా ఉండేవారు. అతనికి గర్వం పెరిగింది. తన గొప్ప విజయానికి కారణం తన సొంత ప్రయత్నం, తెలివితేడే అనుకున్నారు. తన పేద బాలింగ్ ఎదుర్కొన్న కష్టాల జ్ఞాపకాలు నెమ్మదిగా మరుగున పడిపోయాయి. విషాదకరగా తన చదువుకు తొప్లమెట్టు అయిన రామయ్య ఆ దేగల ముసలాయన రూపం కూడా మస్కబారడం మొదలంది. ఆ చిన్న పల్లెటూరుని ఒకప్పుడు ఎంతో అవసరమైన కీలకమైన సహాయాన్ని మర్చిపోయారు. ఒకరోజు రామయ్య ఇప్పుడు వయసు పైబడి బలహీనంగా ఉన్నారు. ఏదో వ్యక్తిగత పని మీద నగరానికి వచ్చారు. తన ప్రాంతం వారిన వెంకటేష్ అనే వ్యాపారవేత్త అద్భుతమైన విజయం గురించి జనాలు మాట్లాడుకోవడం విన్నారు. తాను ఒకప్పుడు సహాయం చేసిన అబ్బాయి గురించి రామయ్య మనసులో నిశ్శబ్దంగా గర్వం పొంగింది. వెంకటేష్ ను కలవాలని, బహుశా అభినందనలు తెలిపి ఎలా ఉన్నారో చూడాలని అనుకున్నారు. రామయ్య తన సాదాసీదా పల్లెటూరి బట్టలతో వెంకటేష్ పెద్ద ఆఫీస్ భవనానికి వెళ్లి వినయంగా అతన్ని కలవాలని కోరారు. చాలా సేపు ఎదురు చూశాక వెంకటేష్ ఆ సందర్శకుడిని కలవడానికి ఒప్పుకున్నారు. తాను ముందు నిలబడ్డ ముసలాయనను చూశారు. అతని కళ్ళల్లో ఎవరో తెలియదన్నట్టు అస్పష్టమైన భావన. రామయ్య తన మెల్లని గొంతుతో గుర్తు చేయడానికి ప్రయత్నించారు. వెంకటేష్ నాయన, బహుశా నువ్వు నన్ను గుర్తుపట్టలేదేమో. నేను రామయ్యని, మీ పాత గియరి నుంచి. చాలా ఏళ్ల క్రితం నీ చదువు కోసం నీకు చిన్న అప్పు ఇచ్చాను. వెంకటేష్ ముఖంలో చిరాకు మెరిసింది. అతను చల్లగా ఆప్యాయత లేని గొంతుతో, క్షమించండి, కానీ నాకు అలాంటి సహాయం అవసరమైనట్లు గుర్తులేదు. నా విజయాన్ని పూర్తిగా నేనే సొంతంగా నిర్మించుకున్నాను అన్నారు. వెంకటేష్ నిర్లక్ష్యంగా మాట్లాడేందుకు రామయ్యకు కోపం రాలేదు. బదులుగా ఆయన దయగల హృదయాన్ని తీవ్రమైన బాధ తాకింది. తన ముందున్న విజయవంతమైన వ్యక్తిని చూశారు. ఒకప్పుడు తనకు తెలిసిన అబ్బాయి ఇప్పుడు గర్వం అనే పొరల కింద దాగిపోయారు. ఆయన బెల్లగా మాట్లాడారు. ఆయన మాటల్లో అనుభవం, సున్నితమైన జిజ్ఞానం యొక్క బరువు ఉంది. నాయనా అని మొదలు పెట్టారు, నువ్వు ఇంత విజయం సాధించడం నిజంగా అద్భుతం. అయితే నువ్వు పైకి ఎదుగుతున్నప్పుడు నీకు చేయూతనిచ్చిన వాళ్ళని గుర్తుంచుకోవడం కూడా అంతే ముఖ్యం, బహుశా అంతకన్నా ఎక్కువ. కృతజ్ఞత అనేది ఒక విలువైన గుణం. నీకు అందిన సహాయాన్ని మర్చిపోవడం అంటే ఒక చెట్టు తన వెంబెన్నును మర్చిపోవడం లాంటిది. అది ఎంత ఎత్తుగా గొప్పగా పెరిగినా లోపల డొల్లగా బలహీనంగా తయారవుతుంది. రామయ్య అక్కడే ఆగి వాదించలేదు. వెంకటేష్ కు ఆశీస్సులు అందించి ఆ వ్యాపారవేత్తను తన ఆలోచనలతో వదిలేసి నిశ్శబ్దంగా వెళ్లిపోయారు. వెంకటేష్ తన పనిలో మునిగిపోవడానికి ప్రయత్నించారు. కానీ రామయ్య ప్రశాంతమైన మాటలు అతని లోతుగా ప్రతిధ్వనించాయి. అతని ఏకాగ్రతను దెబ్బతీశాయి. ఆ రాత్రి వెంకటేష్ కు నిద్ర పట్టలేదు. రామయ్య దేగల్ నిరాశ చెందిన కల్త రూపంగా అతన్ని వెంటాడుతుండగా అటు ఇటు దవర్లాడు. తన కట్టమతాన్ని, తను అనుభవించిన నిస్సహాయతను, రామయ్య నిస్వార్థంగా ఇచ్చిన అప్పు తనకు తెచ్చిపెట్టిన అపారమైన ఉపశమనం, ఆశను స్పష్టంగా గుర్తు చేసుకున్నాడు. అంత నిజాయితీతో తానిచ్చిన మాటను గుర్తు చేసుకున్నారు. వెంకటేష్ ను సిగ్గు, పశ్చాత్తాపం యొక్క పెద్ద ముంచెత్తింది. తన విజయం తన ఆహాన్ని ఎలా పెంచిందో, జీవితంలోని ఒక ప్రాముఖ్య సత్యానికి తన్ను ఎలా గుడ్డివాడిని చేసిందో బాధాకరమైన స్పష్టతతో చూశారు. రామయ్య సాధారణమైన అయినా శక్తివంతమైన సలహాలోని లోతైన జిజ్ఞానాన్ని గ్రహించారు. తన విజయాల రుచి అకస్మాత్తుగా చేదుగా అనిపించింది. మరుసటి రోజే ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే తీవ్రమైన కోరికతో వెంకటేష్ రామయ్య ఆడికి ప్రయాణమయ్యారు. ఆ ముసలాయన తన అరుగు మీద ప్రశాంతంగా కూర్చుని ఉండడం చూశారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంకటేష్ రామయ్య కారం మీద పడ్డారు. తన గర్వానికి కత్తితంతకు కుసుమాపనలు చెబుతూ నిజమైన పశ్చాత్తాపంతో కన్నీళ్లు దారగా కారాయి. రామయ్య తన శాశ్వతమైన కరుణను ప్రదర్శిస్తూ వెంకటేష్ ను పైకి లేపి తక్షణమే క్షమించారు. వెంకటేష్ అసలు అప్పు తీర్చడమే కాకుండా తన లోతైన కృతజ్ఞతకు గుర్తుగా గణనీయమైన మొత్తాన్ని కూడా కలిపి ఇచ్చారు. కానీ అతని మార్పు ఆర్థిక పరిహారం కన్నా చాలా ఎక్కువ. అతను నిజంగా వినయశీలి, సానుభూతి పరుడైన వ్యక్తిగా మారాడు.
రామయ్య ఆదర్శంతో స్ఫూర్తి పొంది వెంకటేష్ తన సంపదను అసంఖ్యాకమైన పేద విద్యార్థులకు సహాయం చేయడానికి వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించడం ప్రారంభించారు. ఎప్పుడూ గుర్తింపు లేదా ప్రశంసలు ఆశించకుండా అతను చివరకు రామయ్య యొక్క అతి ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. తిరిగి ఇవ్వడం ద్వారానే నిజమైన సంతృప్తి లభిస్తుంది. ఈ పాఠాన్ని తన జీవితాంతం హృదయంలో ఉంచుకుని ఆచరిస్తానని ప్రమాణం చేశాడు.